Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree 3rd year 6th sem మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 2లో మనకు సందర్భ వాక్యాత ఉంటాయి. దకార కథ సందర్భ వాక్యాత ఉంటుంది. ఈ దకార కథ క్వశ్చన్ నెంబర్ 9లో మనకు నిబంధ ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 2లో సందర్భ వాక్యత ఉంటుంది. మనకు రెండు సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. రెండు సందర్భాలకి సేమ్ ఆన్సర్ ఉంటుంది. సేమ్ కైపచ్యం, సేమ్ సందర్భం, సేమ్ భావం. క్వశ్చన్స్ మాత్రం వేరే ఉంటాయి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ దా దా ద దమ్యత దత్త దయత్వమితి. దా దా ద సెల్ఫ్ కంట్రోల్ చారిటీ కంపేషన్. ఆర్ ధనం దానం దయామితి. సెల్ఫ్ కంట్రోల్ చారిటీ కంపేషన్. ఈ రెండిటికి సేమ్ ఆన్సర్ ఉంటుంది. కవిపరిచయ. ప్రస్తుత వాక్యం దకార కథ అనేది పాఠ్యభాగంలోనిది. ఈ పాఠం బృహదారణ్యకోపనిషద్ యందలి పంచమాధ్యాయం నుండి స్వీకరించబడినది. దీని యందు దకార త్రయం యొక్క ప్రాముఖ్యత వర్ణించబడినది. సందర్భ ప్రజాపతి ఉపదేశం అనంతరం ఆకాశము నుండి ఒక గంభీరమైన గొంతు ఇట్లు పలికెను. భావ ప్రజాపతికి బ్రహ్మకు గల 3 విధములైన సంతానము దేవతలు, మనుష్యులు, రాక్షసులు. కొంతకాలం బ్రహ్మచర్యమును పాటించి అనంతరము వారు తమ తండ్రిని ఆశ్రయించి ఏదైనా ఉపదేశమివ్వమని ప్రార్థించిరి. అంతట ప్రజాపతి వారందరికీ ద అను అక్షరమును ఉపదేశించెను. మొదటగా దేవతలు దాని అర్థం ఇంద్రియ నిగ్రహమని, తర్వాత మనుష్యులు దాన గుణమని, చివరగా రాక్షసులు దయాగుణమని అర్థం చేసుకునిరి. అదే సమయమున ఆకాశము నుండి ఒక గంభీరమైన గొంతు ద ద ద దమం దానం దయ అని గర్జించెను. ఇది తెలుగులో. ఇది మీరు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. కవిపరిచయ. దిస్ సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ దకార కథ. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ పంచమాధ్యాయ ఆఫ్ బృహదారణ్యకోపనిషద్. In this lesson, the importance of Dakara Traya is narrated by the Prajapati. Sandarbha. After the preaching of Prajapati, a loud and divine voice is speaking like this. Bhava. Prajapati, creator Brahma, had 3 classes of sons. They are the gods, human beings, and the demons. Once they all approached their father and served him with devotion and with vow of Slava. Later one day they prayed him that to preach them something. Then the Prajapati uttered them the Slava da. At first the gods realized its mean self-control. Later the human beings understood its mean charity. And at last the demons understood its mean compassion. Meanwhile a loud and divine voice repeated like da da da. సెల్ఫ్ కంట్రోల్, చారిటీ, కంపేషన్. ఈ విధంగా మనకు రెండు సందర్భాలకు సేమ్ ఆన్సర్ ఉంటుంది. 5 మార్క్స్. ఇది పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 2 5 మార్క్స్. మీరు ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సేమ్ ఆన్సర్ ఇదే ఆన్సర్ రాయండి. కవిపరిచయం, సందర్భం, భావం రాయండి. 5 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. 5 మార్క్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.